ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఉదయం 9:45 నుంచి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. దీన్ని గురు పుష్యయోగం అంటారు. ఈ గురు పుష్యయోగం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే జ్యేష్ఠ మాసంలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవితంలో అదృష్టం తొందరగా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం 9:45 నుంచి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతోంది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దీన్ని గురు పుష్యయోగం అంటారు. గురు పుష్యయోగం ఉన్న రోజు బంగారం కొంటే త్వరలోనే బంగారం రెట్టింపు అవుతుందని, మళ్ళీ బంగారం కొనే యోగం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి కొద్దిగా అయినా సరే ఈరోజు ఉదయం 9:45 తర్వాత బంగారం కొన్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్లు లాంటివి ఏవైనా సరే గురు పుష్యయోగం సందర్భంగా ఈరోజు నిర్వహించుకున్నట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురు పుష్యయోగం ఉంది కాబట్టి పసుపు రంగు వస్త్రాలు, శనగలు దానం ఇవ్వటం ద్వారా కూడా జాతకపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. జ్యేష్ఠ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే సర్వస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే తాము స్వంతంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు. కుటుంబం అంటే విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం ఎటువంటి త్యాగాలు చేయటానికైనా సరే సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం, మిత్రుల కోసం ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుండేటటువంటి ప్రత్యేకమైన లక్షణం జ్యేష్ఠమాసంలో జన్మించిన వాళ్ళకు ఉంటుంది. అలాగే పట్టుదల ఎక్కువ. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా సరే ఆ పనిలో విజయం సాధించే వరకు నిద్రపోని ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. మేధో సంపత్తి విపరీతంగా ఉంటుంది. అత్యంత మేధావులని చెప్పుకోవాలి. సంక్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించేటటువంటి లక్షణం ఉంటుంది. అలాంటి తెలివితేటలు ఉంటాయి. అయితే వీళ్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడే ప్రత్యేకమైన లక్షణం జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే జ్యేష్ఠ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులకి మనోధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. కష్టాలు వచ్చినప్పుడు కూడా నిబ్బరంగా తట్టుకొని నిలబడే లక్షణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అద్భుతమైన స్థాయికి ఎదగలుగుతారు. రాజకీయ రంగంలో, మేనేజ్మెంట్ విద్యల్లో అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వీళ్ళపై విమర్శలు వస్తే మాత్రం అంత సులభంగా సహించలేరు. విమర్శలను తిప్పికొట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలలో జ్యేష్ఠ మాసంలో జన్మించిన వారి లక్షణాలను గురించి ఒక ప్రామాణిక శ్లోకం చెప్పడం జరిగింది. ఆ ప్రామాణిక శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, క్షమాన్వితశ్చంచల చిత్తవృత్తి విదేశవాసాభిరుచిశ్చ తీవ్ర విచిత్రబుద్ధి ఖలు దీర్ఘసూత్రో జ్యేష్ఠోద్భవ శ్రేష్టతరో నరః స్యాత్ అంటూ జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళ లక్షణాల గురించి ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే, క్షమాన్విత చంచల చిత్తవృత్తి. క్షమాన్విత అంటే జ్యేష్ఠ మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. చంచల చిత్తవృత్తి, చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. విదేశ వాసాభిరుచిశ్చ తీవ్ర, విదేశాలలో ఎక్కువగా సంచరించాలి, విదేశాలలో స్థిరత్వం పొందాలనే ఆలోచనను ఎక్కువగా కలిగి ఉంటారు. అందుకే జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది విదేశాల్లో ఉండటానికి అవకాశం ఉంటుందని ఈ ప్రమాణ శ్లోకం తెలియజేస్తోంది. విచిత్ర బుద్ధి, చంచలమైనటువంటి బుద్ధి, చంచలమైన మనస్సును కలిగి ఉంటారు. ఖలు దీర్ఘసూత్రోహో అంటే తీవ్రమైన భావోద్వేగాలను కూడా కలిగి ఉంటారు. జ్యేష్ఠోద్భవ శ్రేష్టతరో నరః స్యాత్ అంటే జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు శ్రేష్ఠులు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు శ్రీమన్నారాయణమూర్తిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వీలున్నప్పుడల్లా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా, విష్ణు సహస్రనామం వినటం ద్వారా, అష్టాక్షరి మంత్ర పఠనం ద్వారా కూడా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.